అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వేదాలు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము. అసలు వేదాలు అంటే ఏమిటి? వేదాలు అంటే ప్రాచీన కాలంలో ఋషులు వీటిని రచించారు. వీటిలో చాలా ముఖ్యమైన విషయాలు పొందుపరిచి ఉన్నాయి. మనిషి జీవితంలో ఉపయోగకరమైన ఈ విషయాలు ఏమిటో చూద్దాము. వేదాలు హిందూ ధర్మంలో అత్యంత పురాతనమైన గ్రంథాలు. వీటిని పవిత్ర గ్రంథాలుగా కూడా పిలుస్తారు. ఇవి మొత్తము 4 రకాలు. అవి ఒక్కొక్కటి ఏమిటో చూద్దాము. మొదటిది ఋగ్వేదము. ఇది అతి పురాతనమైన వేదము. దేవుళ్లకు స్తోత్రాలు, శ్లోకాలు, మంత్రాలు ఇలాంటివన్నీ ఋగ్వేదంలో ఉంటాయి. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు లాంటి దేవతలను కూడా స్తుతిస్తారు. అంటే వాళ్ళని ఎలా స్తుతించాలో దీనిలో చెప్పారు. అలాగే దీన్ని మొత్తం కలిపి దీన్ని ప్రార్థనలు చేసే వేదం అని పిలుస్తారు. అలాగే రెండవది యజుర్వేదము. యజ్ఞాలు, హోమాలు, కర్మకాండలు మొదలైన పూజలన్నీ కూడా ఎలా చేయాలో ఈ వేదం చెబుతుంది. పూజా విధానం మొత్తము ఈ యజుర్వేదంలో చెప్పబడి ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే పూజ ఎలా చేయాలో చెప్పే వేదము. ఇక మూడవ వేదము సామవేదము. మంత్రాలు పాటల రూపంలో ఉంటాయి. సంగీతానికి ఆధారం అని భావిస్తారు. అంటే సంగీతానికి సంబంధించిన మొత్తం విషయాలు ఈ వేదంలో పొందుపరచబడి ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే పాటలతో చేసే ప్రార్థన అని అర్థం. 4 అథర్వ వేదము. అథర్వ వేదంలో ఆరోగ్యము, గృహ జీవితము, రక్షణ గురించి ఉంటుంది. అంటే ఆరోగ్యపరంగా ఏవైనా చిట్కాలు, గృహ జీవితం అంటే వాస్తు ఎలా ఉండాలి, ఒక ఫ్యామిలీ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఇది చెప్తుంది. అలాగే కొన్ని మంత్రాలు, చికిత్సలకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. అంటే మనకి ఆరోగ్యంలో ఏదన్నా విషయాలు కావాలి అంటే, చిట్కాలు కావాలంటే కూడా ఇది చూడొచ్చు. సర్వేజన సుఖినో భవంతు. Thank you so much for watching. Please subscribe.